ఒక దీపం గదికి వెలుగునిస్తుంది. ఒక చదువుల దీపం ఆ కుటుంబ రూపురేఖలనే మార్చేస్తుందని చాలా ప్రగాఢంగా నమ్మినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాలి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్య ఒక్కటే మార్గం. ఏ కుటుంబంలో అయితే విద్యావంతులు ఉంటారో ఆ కుటుంబం పేదరికం నుండి బయటపడుతుందని చాలా ప్రగాఢంగా నమ్మినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో పేద పిల్లలకు ఖచ్చితంగా అత్యున్నతమైనటువంటి అత్యంత నాణ్యమైనటువంటి విద్య అందాలి. అంతేకాకుండా కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే విద్యా ప్రమాణాలతో పాటుగా మౌలిక వసతులు కలిగి ఉన్నాయో అటువంటి విద్యా ప్రమాణాలు మౌలిక వసతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కులాలకు అతీతంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా ఈ విద్యారంగంలో ఆ మార్పులు తీసుకురావడానికి నాడు నేడు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. సో నాడు నేడు ద్వారా పాఠశాలల్లో 9 నుండి 11 రకాల మౌలిక వసతులు కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ నాడు నేడు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన చేయడం అనేది, దానికి అనుగుణంగా ఆశ్చర్యకరమైనటువంటి జీవోలు కూడా జారీ చేయడం అనేది ఇప్పుడు విచారకరం. విద్యావేత్తలంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జియో ఎంఎస్ నెంబర్ 8 ఒకటి జారీ చేసింది. ఈ జియో సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు దాదాపుగా 45,000కు పైగా ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఇక మీదట మౌలిక వసతులు కల్పించాలన్నా, లేకపోతే అక్కడ ఆ భవనాలకు సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలన్నా, నిర్మాణాలు కల్పించాలన్నా, విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలన్నా అవన్నీ కూడా దాతలు ఎవరైనా దయతలిచి విరాళాలు ఇచ్చినా, చందాలు ఇస్తే వాటి ద్వారా మాత్రమే మేము చేయగలుగుతాం అన్నటువంటి ఒక సందేశాన్ని పంపడం అన్నది అత్యంత విచారకరం. విద్యావేత్తలు కూడా ఇది చూసి విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం ఈ విరాళాల సేకరణ కోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సొసైటీని ఏర్పాటు చేసింది. అదేంటంటే ఈ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్ సెక్రటరీని దానికి చైర్మన్గా మొత్తం ఒక 13 మంది అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించి ఈ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ ఏం చేస్తుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి లేదా ప్రభుత్వ బడ్జెట్ నుండి నిధులు తీసుకొచ్చి పాఠశాలలు అభివృద్ధి చేయడానికి కాదు ఈ సొసైటీ ఉన్నది. ప్రజల నుండి, లేకపోతే దాతల నుండి, లేదా సిఎస్ఆర్ ద్వారా వివిధ రూపాల్లో సాయం చేసేటువంటి వాళ్ళ దగ్గర నుండి విరాళాలన్నీ తీసుకొచ్చి ఆ విరాళాలన్నింటినీ కూడా ఏ పాఠశాలకు ఆ దాతలు దయదలిచి విరాళం ఇస్తారో ఆ విరాళాల ద్వారా ఆ పాఠశాలల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ పాఠశాలల్లో వసతులు కల్పించడానికి, సౌకర్యాలు కల్పించడానికి నిర్ణయిస్తూ ఈ జీవో జారీ చేసింది. దీనికోసం ఒక డోనర్ పోర్టల్ను కూడా శ్రీకారం చుట్టబోతోంది. ఆ డోనర్ పోర్టల్లో ఏ స్కూల్లో ఏమేమి అంశాలు కావాలో, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్కూలు స్టాఫ్ని వాటి ద్వారా పొందుపరచమంటూ ఉన్నారు. దాని ద్వారా విరాళాలు సేకరిస్తారట. ఇది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. గడిచిన 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మౌలిక వసతులు కల్పించలేదు. నాడు నేడు పథకాన్ని పూర్తిగా ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో అప్పటి నుండి నాడు నేడు పథకాన్ని పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఈ నాడు నేడు పాఠశాలలకు సంబంధించినటువంటి కార్యాచరణ చేపట్టారు. ఎప్పుడైతే పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు పాదయాత్రలో కలిసినప్పుడు మా స్కూల్లో ఎటువంటి సదుపాయాలు లేవు, మా స్కూల్లో మంచి వస్తువులు లేవు అంటూ తరచూ చెప్పడం, అదేవిధంగా చిరిగిపోయినటువంటి బట్టలు, అదేవిధంగా చిరిగిపోయినటువంటి పుస్తకాలతో ఆ పిల్లలు వచ్చి కలుస్తూ ఉండడం, పరిస్థితులన్నింటినీ ప్రత్యక్షంగా చూసి వాళ్ళ పేదరికం వల్ల ఏర్పడినటువంటి ఆ సమస్యను తెలుసుకున్నాక ఒక స్కూల్లో ఇటువంటి అట్మాస్ఫియర్ ఉంటే, ఒక స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లడికి అవసరమైనటువంటి సదుపాయాలు లేకపోతే ఆ విద్యార్థి ఎలా రాణించగలుగుతారు, ఆ విద్యార్థి ఏ విధంగా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలని చేరుకోగలుగుతారు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి ముద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పడింది. దానివల్ల చాలా బలంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇదేదో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, పాదయాత్ర సందర్భంలోనే
ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి ఒక్క పాఠశాల నాడెలా ఉంది నేడు ఎలా మార్చాం అన్నటువంటి దాన్ని నిరూపించి తీరుతామని చెప్పి అందుకే దానికి నాడు నేడు అన్నటువంటి పథకం కింద పేరు పెట్టారు. నాడు నేడు పథకం ద్వారా 5 సంవత్సరాల్లో 57,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు వీటన్నిటిని కూడా అత్యాధునికంగా రూపొందించాలి, కార్పొరేట్ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16,000 కోట్ల రూపాయలతో ఈ 57,000కు సంబంధించినటువంటి స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్స్ అన్నింటినీ కూడా మౌలిక వసతులు కల్పించాలని భావించారు. కోవిడ్ లాంటి తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. కోవిడ్ సంక్షోభానికి ఆర్థిక రంగం కుదేలైపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. అందులో భాగంగా మొదటి విడతలోనే 3,669 కోట్ల రూపాయలతో 15,700కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నాడు నేడు ద్వారా 9 రకాల సదుపాయాలు, ఏదంటే ప్రతి స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో ఎలా అయితే ఉంటుందో కంటిన్యూస్గా రన్నింగ్ వాటర్ ఉండడం కానీ, మంచి మరుగుదొడ్లు నిర్మించడం కానీ, మంచి గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని మార్చడం కానీ, బల్లలు కానీ, కుర్చీలు కానీ, దాని తర్వాత డిజిటల్ క్లాస్ రూములు రూపొందించడం కానీ, ఇలా మొత్తం అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు వాటి ద్వారా కల్పించడం, ప్రహారీ గోడలు, స్కూల్కి సంబంధించి అడిషనల్ క్లాస్ రూమ్స్, వీటన్నిటిని కూడా టీచర్స్ కూడా కూర్చోవడానికి డబుల్ డెస్క్ చైర్స్ కల్పించడం. పూర్తిగా ఒక ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్కి వెళ్తే ఎలా అయితే ఆ క్లాస్ రూమ్ ఉంటుందో, ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఉంటుందో, అదే యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేసి చూపించారు. ఫస్ట్ ఫేజ్లో 15,500కు పైగా స్కూల్లో చేపట్టారు. సెకండ్ ఫేజు 8,000 కోట్లతో 22,300కు పైగా స్కూల్లో దాన్ని టేకప్ చేశారు. ఆ సెకండ్ ఫేజ్లో దాదాపుగా 10,000 స్కూళ్ళు, దాదాపుగా 90% ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి. మూడో విడతలో స్కూల్కి సంబంధించి 7,000 వరకు స్కూల్ కూడా టేకప్ చేశారు. సో ఈ 3 విడతలకు సంబంధించి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని స్వయంగా ప్రస్తుత ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోని మంత్రి నారా లోకేష్ లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. 8,500 కోట్ల వరకు కూడా ఖర్చు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాటిని ఖర్చు చేయలేదు. ఏది అవసరమో ఏది అవసరం కాదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటూ ₹1 కూడా ఖర్చు చేయలేదన్న అంశాన్ని కూడా స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేషే ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే 2 ఏళ్ళు అయ్యింది. సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దాదాపుగా 3,62,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఇంకోవైపు అమరావతి లాంటి ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంది. సుమారుగా 91,000 కోట్ల అమరావతిలో జిఏడి టవర్స్ ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ సచివాలయ టవర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి అద్దాల కోసమే 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక విమానాల కోసం ప్రతి ఏటా 54 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అమరావతిలో కంపలు కొట్టడానికి 42 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు చేయాలని నిర్ణయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదివేటువంటి, పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా కూడా మౌలిక వసతులు కల్పించకపోవడమే కాకుండా ఇక రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కేవలం విరాళాలతో మాత్రమే మేము నిర్మిస్తాం, విరాళాలు వస్తేనే మేము నిర్మిస్తామని చెప్పడం అనేది మాత్రం అందరినీ విస్తుపరుస్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఎంత దారుణంగా ఉంది, విద్య పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంది అన్నది విషయం చాలా స్పష్టంగా ఈ జీవోతోనే తేటతెల్లమైపోయినటువంటి పరిస్థితి. సో అంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పాఠశాలను ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులకు చేపట్టి దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ చేపట్టిన నాడు నేడు పాఠశాలల అభివృద్ధి పనులు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా వచ్చి విజిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మంది తమ గ్రామంలో పాఠశాలలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది కాబట్టి ఈ నిర్మాణాలను ఇలా కొనసాగిస్తే ఎప్పటికైనా దీన్ని శ్రీకారం చుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నటువంటి ఉద్దేశమో ఏమో రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేయాలని, వాటిని నిర్లక్ష్యం చేయాలని నిర్ణయించడం. ఇప్పుడు కేవలం విరాళాలు వస్తేనే వాటిని నిర్మాణం చేపడతామని జీవో జారీ చేయడం అనేది విద్యావేత్తలని, ఉపాధ్యాయులని, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా ఇష్టపోయేలా చేస్తుంది.